ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెక్కపొల్లి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొనిది. సమూహముల నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా వానిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ యొక్క సందేశములో యేసు ప్రభువారు చేసిన ఒక అద్భుత కార్యముల గురించి మనం చూస్తున్నాం. తూరు సీదోను ప్రాంతం మీదుగా అది విడిచిపెట్టి దెక్కపల్లి ప్రాంతం మీదుగా ఆయన గలిలయ సముద్రానికి మరల వచ్చాడు. ఆ గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గలిలయ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఒక చెవుడు అలాగే నత్తివానికి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. అవును, యేసయ్య గురించి విన్నప్పుడు మనస్సు నిండుగా, ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మీ ఇంట్లో కానీ మీ బంధువులలో కానీ మీ చుట్టుప్రక్కల ఉన్న వారు ఎవరిలో కానీ ఎటువంటి బలహీనతలున్నా ఎటువంటి వ్యాధి బాధలున్నా దేవుని దగ్గరికి తీసుకురావాలి. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఎవరైనా ప్రార్థన చేసేవారు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడితే అప్పుడు వెళ్తాం. అది విశ్వాసంతో కూడిన మాటలు కావు. విశ్వాసంతో కూడిన మాట ఏంటంటే, మేము ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మేము దేవుని దగ్గరికి వెళ్తే అది జరుగుతుంది అని నమ్మకంతో రావాలి. ఇక్కడ ఈ నత్తి మరియు చెవుడు గలవాడిని తోడుకుని వచ్చారు కొంతమంది. ఎందుకంటే వారు పట్టుకుని వచ్చినప్పుడు వారొక మాట ప్రస్తావిస్తున్నారు, అయ్యా మీ చేయి తన మీద ఉంచు. యేసు ప్రభు వారి చేతులలో తన స్పర్శతలో శక్తి ఉంది అని వారు గ్రహించారు. కనుక నీ చెయ్యి ఆ నత్తి గలవాని మీదను పెట్టు, నిశ్చయంగా వాడు బాగుపడతాడు అని చెప్పి ఆ వ్యక్తి గురించి యేసు ప్రభును వారు అడుగుతున్నారు. అయితే సమూహముల నుండి ఆయన వానిని ఏకాంతంగా తోడుకొని వెళ్ళిపోయాడు. ప్రజలందరిలో నుండి యేసు ప్రభువారు ఏకాంతముగా అతన్ని తీసుకెళ్ళాడు. గమనించండి, ప్రభుతో ఒక వ్యక్తి ఏకాంతంగా గడపడానికి వెళుతున్నారంటే, ప్రభు ఏకాంతంగా ఒక వ్యక్తిని కలుసుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఒక అద్భుత కార్యములు రూపాంతరము జరుగుతుంది అని మనం నమ్మాలి. అంతేగాని ఏదో మాయ చేస్తారు, ఏదో మంత్రము చేస్తారు, ఏదో చేస్తారు అని భావించకూడదు. యేసు ప్రభువారు ఆ మూగవానికి నత్తివానికి అలాగే ఆ చెవిటి వానికి ఏకాంతంగా కొంచెం దూరం తీసుకెళ్ళి వాని చెవులలో తన వ్రేలు పెట్టాడు. అలాగే ఉమ్ము వేసుకొని తన నాలుకను ముట్టాడు. నాలుకకు ఉమ్ము వేసి ముట్టి తన చెవులు రెండుకి తన వ్రేలు పెట్టి ఆయన గట్టిగా ఒక పదాన్ని అక్కడ ప్రార్థన పూర్వకంగా దేవుడు ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి దుఃఖముతో తన్నిన దేవునికి చెప్తా ఉన్నాడు,
ఈయన నత్తితనము, ఈయన చెవుడితనాన్ని, ఎఫ్ఫతా అంటే తెరవబడునుగాక, నాలుకలో ఏ నరమైతే అంటుకొని ఉన్నదో, అందమైపోయినదో, చాలాసార్లు నత్తిగా మాట్లాడుతున్న వారి నోరు ఒక్కసారి మీరు తెరిచి చూపించమనండి. వారి నాలుక మందమైపోయింది, చాలా లావు అయిపోయి ఉంటుంది. దాని ద్వారా వారు చక్కగా క్లియర్గా మాట్లాడలేరు. ఎవరి నాలుకైతే పల్చగా ఉంటుందో చాలా చక్కగా మాట్లాడతారు. సో ఈ నత్తివాణి నాలుక ఒక విధంగా చెప్పాలంటే అది మందమైపోయి నరాలు పట్టుకొని సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అలాగే తన చెవులు రెండు కూడాను వినికిడి లోపించి ఉన్నది. అయితే యేసు ప్రభువారు తన వ్రేలు రెండు చెవుల్లో పెట్టి ఆ ఉమ్ము వేసుకొని నాలుకకు రాసి ఎఫ్ఫతా తెరవబడునుగాక అని చెప్పి ఆ మూగవానితో ఆయన దేవుని తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థించి చెప్పినప్పుడు అది తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెవులు తెరవబడెను, వాని నాలుక నరములు సడలివాడు తేటగా మాట్లాడుచుండెను. ఈరోజు యేసయ్య మాట వింటున్న నా సహోదరుడా, నీ ఇంట్లో కానీ, నీ బంధువులలో కానీ, మీ ప్రజలలో కానీ ఎవరికైనా ఇలాంటి బాధలుంటే ప్రభు యొద్దకు తీసుకురండి, ప్రభు దగ్గరికి తీసుకురండి. ప్రభు అద్భుతాలు చేస్తాడు. చాలామంది యేసయ్య దగ్గర రావడానికి మతాల మార్పుడు అని అనుకుంటారు. మతాలు మార్చడం కాదు ఇది. యేసయ్య శక్తి పొందుకోవడం, యేసయ్య దీవెన పొందుకోవడం. మనం మంచిగా బ్రతకాలండి. వేల రూపాయలు ఖర్చు పెట్టినా కొన్ని వ్యాధులు బాగవవు, కొంతమంది వినికిడి రావు, కొంతమంది మూగతనము పోవు. సో ఏం చేయాలి? ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వారు ప్రభు తాకేటట్లుగా ప్రార్థన చేయాలి. ఆయన చక్కని మాటలు వస్తుంది, చక్కగా ఆయనకి వినబడుతుంది. ఒకలాంటి సంతోషకరమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది. అయితే యేసు ప్రభువారు తన దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలకు చెప్తా ఉన్నాడు, ఎవరికి కూడా ఈ విషయంలో మీరు చెప్పవద్దు, ఎవరికి ఇలా చెప్పి ప్రసిద్ధి అసలు ఎవరికి మీరు చెప్పొద్దు అని. ఈ రోజుల్లో టీవీలో కానీ ఆయా సోషల్ మీడియాలో కానీ ఇంత చేస్తే అంతా చెప్పుకుంటున్నారు. రకరకాల విధాలుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. దైవిక కార్యక్రమాన్ని మనము ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంగా కానీ సోషల్ మీడియా ద్వారా మనం ప్రకటించడం కానీ చేయకూడదు. ఇది ఒక వ్యక్తికి దేవునికి జతపరిచే కార్యక్రమము కాబట్టి నలుగురు చూడాలి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ విశ్వాసంలో చాలామంది ఇప్పుడు విమర్శకులు తయారైపోయారు. ఆ రోజుల్లోనే యేసు ప్రభువు అన్నారు, మీరు ఎవరికి కూడా చెప్పవద్దు, ఎవరు బాగుపడుతున్నారో వారు ఆత్మీయంగా మంచిగా ఉంటే చాలని. అయితే ఆ రోజుల్లో వారు ఏం చేసేవారంటే, వారికి మీడియా లేదు కదా, ఎక్కువగా ప్రసిద్ధి చేస్తూ ఊరు వాడ చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఇదిగో మా వాడు మూగవాడు, చెవిటివాడు, వినగలుగుతున్నారు, అన్నీ చేస్తున్నాడు అని యేసయ్య గొప్పతనం గురించి వారు చెప్పడం ప్రారంభించేవారు. యేసయ్య గురించి అనేకమైన విషయాలు అనేక మందికి తను చేసిన అద్భుతాల గురించి చెప్పేవారు. వారు చెప్పినప్పుడు ఏమనేవారంటే, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటి వారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొనొచ్చు అపరిమితంగా ఆశ్చర్యపడిరి. వారు తమంతట తాము ఆశ్చర్యపడుతూ విపరీతంగా జనసమూహానికి వారు చెప్పడం ప్రారంభం చేసేవారు. అందుకే ఏ ప్రదేశానికి యేసుప్రభువులు అడుగుపెట్టినా ఆ ప్రదేశం అంతా యేసుప్రభు మహాత్మ్యం గురించి విన్నవారు తనను చూడడానికి, తన ద్వారా మేలు పొందడానికి పరుగులెత్తుకుంటూ వచ్చేవారు. ఈరోజు దేవుని యొక్క ప్రియ సంఘమా, దేవుని యొక్క ప్రియ బిడలారా, యేసయ్య మాట వింటున్నటువంటి మనము అనేక మందికి ప్రసిద్ధి చేస్తున్నామా? మన ప్రాంతంలో ఉన్నటువంటి రోగులు ప్రభు దగ్గరికి వచ్చేటట్లుగా
వారికి మనం ప్రోత్సహిస్తున్నామా? అవును. ఆ పని చేస్తేనే మనము బాగుంటాము, మన ఇరుగు పొరుగు వారు కూడా బాగుంటారు. ఇది మతము మార్పు అని మీరు అనుకోకండి. ఇది మతాలు మార్చడం కాదు, మనుషులను బాగు చేసే క్రమము. దేవుడి మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఎలాంటి అర్పణ అర్చనలు ఇవ్వకుండా కేవలము ప్రభు దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తాడన్న విశ్వాసంతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. ఈరోజు యేసే మాట వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, నీ ఇరుగు పొరుగు వారిలో కానీ బంధుమిత్రుల్లో కానీ బలహీనత కలిగిన ఎవరైనా ఉన్నారా? ప్రభు యొద్దకు తీసుకురండి, దేవుని సన్నిధిలోనికి తీసుకురండి. దేవుని మాటలు విని విశ్వాసముతో అడగండి. ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీయో లేదు. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ విశ్వాసంతో రావాలి. ఆయన ప్రతిఫలము దయచేస్తాడని నమ్మకంతో రావాలి. అవునండి, ఈ లోకంలో చాలామందికి మన బాధలు చెప్తాం, మన కష్టాలు చెప్తాం, వినేసి వెళ్ళిపోతారు. కానీ ఆ బాధలు బాగు చేయవారు మాత్రం ఎవరూ లేరు. చాలాసార్లు మన దుఃఖముతో బాధలతో గడుపుతూ ఉంటాం. మన ప్రక్కన కూర్చి మనకు ఓదార్పు చేసేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు చెప్తా ఉంది, యేసయ్య ఉన్నాడు. ఆయన మనకు ఎన్నడూనూ అనాదిగా విడిచిపెట్టాడు. ఆయన ఏకాంతంగా మూగవానికి తీసుకుని వెళ్ళి తన చేత మాట్లాడించాడు, తన చెవిని వినేటట్లుగా చేశాడు. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన బంధువుల జీవితాల్లో ఒకళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏకాంతంగా ప్రభుతో కలుసుకునేటట్లుగా ప్రోత్సహిద్దాం, ప్రభు దగ్గరికి నడిపిద్దాం. మనం చేయలేం కదా, చేయగలిగిన వాడు దేవుడు. మనం అద్భుతం చేయగలిగే సామర్థ్యం మనకు లేదు కదా, సమస్తము చేయగలిగే సామర్థ్యత దేవునికి ఉంది. సో యేసు ప్రభు దగ్గరికి ప్రతి ఒక్కరిని నడిపించగలిగితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన వలన స్వస్థత పొందగలరు, ఆయన వలన మేలు పొందగలరు. ఎందుకు అంటే ఆయన అద్భుతాలు చేయు దేవుడు, స్వస్థత కార్యములు చేసే దేవుడు. కనుక ప్రియ దేవుని యొక్క బిడలారా, యేసయ్య మాట వింటున్న మీరు బాగుపడాలన్నా, మీ కుటుంబం బాగుపడాలన్నా, మీ బంధువులు బాగుపడాలన్నా, ఎవరిలో ఎలాంటి వ్యాధి బాధలు ఉన్నా రండి, ఆయన యొద్దకు రండి, యేసు యొద్దకు రండి. ఆయనే మిమ్మును స్వస్థపరుస్తాడు, ఆయనే మిమ్మును బాగు చేస్తాడు. ఆయనను బట్టి మీరు బాగుపరచబడతారు. కనుక రండి, తలలుంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రశస్తమైనటువంటి ప్రభుదైక సమయంలో మీ మాటలు విన్నాం. మీ యొద్దకు వచ్చేవారు మూగవారైనా, చెవిటివారైనా, ఎలాంటి అంగవైకల్యత కలిగిన వారైనా మీరు ఎంతో అద్భుతంగా స్వస్థతనిచ్చి, సమాధానంనిచ్చి, ఆరోగ్యమిచ్చి నడిపించే దేవుడవు. దేవా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభా, ఈ మాట విన్న ప్రతి ప్రియ బిడలకు ప్రభా, నేను మీ దీవెన అనుగ్రహించి వారిని స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్య బలముతో నింపండి. ప్రతి కుటుంబంలో మహిమగల మహత్కార్యములు జరిగించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.